హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని ధ్రువ వ్లాగ్స్. సో నేను ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు కూడా వీడియో పెట్టేసి నేను ఈరోజు వీడియో మీకు ఈజీగా టేస్టీగా త్వరగా రెడీ అయిపోయే ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. అదే కొత్తిమీర చట్నీ. చాలా ఈజీగా ఉంటుంది, వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి గ్రౌండ్ నట్స్, జీరా, ధనియాలు, మిర్చి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలన్నమాట సార్. సో కొంచెం అవి వేగిన తర్వాత ఫస్ట్ ఈ గ్రౌండ్నట్స్, మిర్చి, ధనియాలు, జీరా వచ్చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోకి కొంచెం చింతపండు, గార్లిక్, సాల్ట్ ఫస్ట్ వేసుకొని అవి మిక్సీ పట్టాలి. తర్వాత అదే ఆయిల్లో టమాటో ఏమంటే కొంచెం పీస్ డివైడ్ అయ్యేలాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కాదు, ఒక కట్ట యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అంత త్వరగా కూడా అయిపోతుందన్నమాట. కొత్తిమీర కూడా మగ్గించుకున్న తర్వాత అది కూడా మిక్సీ పట్టేసేయండి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టిన గ్రైండ్ చట్నీ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ప్రతిసారి రైస్లోకి ఒక పప్పడి ఉంటుంది. నాకైతే కంపల్సరీ ఏదో ఒకటి అయితే ఉండాలి. మిక్చర్ కానీ పప్పడి కానీ ఏదో ఒకటి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.